తండ్రిని దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించడానికి చేరవచ్చిన మీ అందరికీ పేరు పెట్టి చెప్పిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. సహోదరులు చదివినిపించిన వాక్య భాగాన్ని బట్టి మనం కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన ప్రభు దినంలో ఒక అంశం గురించి మనం ఆలోచన చేసాం. క్రీస్తు యొక్క శరీరధారి అయిన యేసుక్రీస్తు అనే అంశం మీద మనం ఆలోచన చేసాం. ఆ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడం గల ఉద్దేశం ఏంటి అనేది కొన్ని విషయాలు ఆలోచన చేసాం. మొదటి విషయం ఏంటంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఏంటి, విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనగా తను వ్యక్తిగతంగా చేసుకున్నాడని చెప్పేసి ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, మనం గడిచిన ప్రభు దినంలో చర్చించుకున్నట్లుగా దేవుని రాజ్యం ప్రకటించడానికి ఆయన వచ్చారని మనం ఆలోచన చేశాం. అలాగే నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చి ఉన్నారని మనం ఆలోచన చేశాం. అదే అంశాన్ని మనం ముందుకు కొనసాగించుకోవడం ప్రయత్నం చేద్దాం. లేవి అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను మరొక పేరు వాస్తవానికి మత్తయి అని పిలుస్తారు. అతనికి మరొక పేరు ఏంటంటే లేవి. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్య అలాగే అక్కడున్న పరిచర్యల మధ్య జరుగుతున్న సంభాషణ గురించిన సమాచారం ఇది. 27వ వచనం. అట్టు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకర్లను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిచర్యలను వారి శాస్త్రులను ఇది చూసి సుంకర్లతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుతున్నారని ఆయన శిష్యుల మీద సనుక్కునిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అవునా కదండి? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవనొచ్చేతను గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పును. ఇక్కడ శాస్త్రులు పరిచర్యలు ఉదయం లేచిన కానిండి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఏదో ఒక వాదన, ఏదో ఒక సమస్య సృష్టిస్తూ ఉండేవారు అనమాట. లేవీడు ఉన్నాడు, అతడు ఒక సుంకరి అని రాయబడి ఉంది. అంతకుముందు కూడా మనం ఒక వ్యక్తి గురించి ఆలోచన చేశాం కదండి. ఆ వ్యక్తి పేరేంటి? జక్కయ్య అనే వ్యక్తి గురించి ఆలోచన చేశాం. అతను కూడా ఏం చేసేవాడు? సుంకము వసూలు చేసేవాడు అనమాట. ఈ లేవి కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆ లేవిని చూసి నన్ను వెంబడించు అన్నప్పుడు అతడు సమస్తం విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెంబడించడం మొదలుపెట్టాడండి. వెంబడించిన ఆయన ఒక దినాన్న యేసుక్రీస్తు వారిని అలాగే లేవికి తెలిసిన వారిని అనేకులని పిలిచి ఒక గొప్ప విందు ఏర్పాటు చేసినట్టుగా గ్రంథం అని తెలియజేసింది. ఇప్పుడు ఆ విందుకు కూడా వచ్చిన వారు ఎవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, పరిచర్యలు ఉన్నారు. ఇప్పుడు లేవి ఎవరని రాయబడి ఉంది? సుంకరి అని రాయబడి ఉంది. సుంకరి అంటే ఆ యూదుల యొక్క దృష్టి ప్రకారం ఏంటి ఉద్దేశం? పాపులు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ పాపుల మధ్యకి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆయన విందుకు పిలిచాడు, అక్కడ అందరూ కూడా వచ్చారు. అప్పుడు శాస్త్రులు అనే మాట ఏంటంటే, చూడండి ఏమంటున్నారో,
30 వచనం. పరిచర్యలను వారి శాస్త్రానికి చూసి సుంకర్లతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనుక్కునిరి. ఇప్పుడు శాస్త్రులు పరిచర్లు యొక్క ఆలోచన విధానం ఏంటి? మేము నీతిమంతులము, మేము అబ్రహాము సంతానము, మేము ఎప్పుడును ఎన్నడని ఎవరికి దాసులుగా ఉండలేదు. అవునా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి దాసులుగా ఉండలేదా? అనేక సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. అనేక విధాలుగా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుతో సంభాషించినప్పుడు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు చూస్తున్నప్పుడు అక్కడ యూదుల మధ్య సంభాషణ జరుగుతుంది. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే మీరు స్వతంత్రులు అవుతారు అని చెప్పేసి మాట ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారనమాట. అయితే మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే, మరి నువ్వేంది స్వతంత్రంగా ఉంటారని చెప్పేసి అక్కడ సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఏంటి దాసులుగా ఉండలేదా? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దాసులుగా ఉన్నవారే. మేము నీతిమంతులము, మేము పాపులము కాదు, మేము భక్తిపరులము, మాకే పరలోకము, మళ్ళీ ఇంకెవరికి ఆ పరలోకం దక్కదు అన్నట్టుగా ఆనాడు శాస్త్రులు పరిశీలక ఆలోచన విధానం అయి ఉందండి. చూడండి, ఎంత వాళ్ళని ఎగతాళి చేస్తూ వాళ్ళని అవమానిస్తూ ఆ వచ్చిన సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏ విషయాలు అయితే నేర్చుకోవాలో ఆ విషయాలు నేర్చుకోవడం మానేసి సనుగుడు మొదలెట్టారండి. సనుక్కోవడం మొదలుపెట్టారు. ఏంటి? నువ్వు ఒక పాపితోటి కలిసి భోజనం చేస్తావా? ఇది మనకు తగదు కదా, ఇది మన పద్ధతి కాదు కదా. యూదులు ఎవరితో కలవరండి? వాస్తవానికి అన్యులతో కలవరు. అన్యులు అంటే దేవుని అంటే అన్యులు అంటే ఇశ్రాయేలు దృష్టిలో ఎవరంటే వాళ్ళు ఒక నిబంధన లేనివారని, పౌరుషత్వం లేనివారని, దేవుడు అంటే ఎరగని వారని, వాగ్దాన నిబంధనలు లేనివారని ఒక అంచనా మన బైబిల్లో ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం 11, 12, 13 వచనాలు. ఇక్కడ శాస్త్రులు పరిచర్లు చాలా హేళనగా తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటి? వాస్తవానికి ఒక పాపి నశించిపోవటము దేవునికి ఇష్టం కాదండి. కానీ ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? పాపిగానే ఉంటాం. ఎవరికి ఇష్టం? శాస్త్రులకి, పరిచర్లకు ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఈ సమాజంలో కూడా అటువంటి స్వభావం కలిగిన వారు, అటువంటి మనస్తత్వం కలిగిన వారు కూడా ఉన్నారు. నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడే ఉండాలి. నువ్వు ఎదగకూడదు, నువ్వు మంచిగా జీవించకూడదు, మంచిగా బట్టలు వేసుకోకూడదు, మంచిగా చదువుకోకూడదు, ఏంటి మంచిగా సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకోకూడదు, నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఉండిపోవాలి అన్నట్టుగా ఈ రోజు కూడా ఆ రోజు శాస్త్రులు పరిచర్లు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో ఈ రోజు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉన్నవారు మన మధ్య మన సమాజంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు అడిగిన దానికి అందుకు యేసు మాట్లాడుతూ, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యులు అక్కర్లేదు. ఇప్పుడు రోగులు ఎవరు? ఆరోగ్యం గలవారు ఎవరండి? రోగులేమో పాపులు, నీతిమంతులు అని ఎంచుకుంటున్న వారేమో ఎవరండి? ఆరోగ్యవంతులు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళ నిమిత్తం రాలేదంట. ఎందుకు? వాళ్ళ సంగతి ఏంటో తర్వాత తెలుస్తుంది. అది గ్రంథంలో రాసుంది. అది మనం సహోదరులు చదివించారు కదా, దాంట్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళ ముఖమే చెప్పేశాడు, మీరు అనుకున్నట్టుగా మీరు నీతిమంతులని మీరు అనుకుంటున్నారు, మీరు ఆరోగ్యం గలవారని మీరు అనుకుంటున్నారు, మీరు యథార్థవంతులని మీరు అనుకుంటున్నారు, మీరే భక్తిపరులని మీరు అనుకుంటున్నారు, కానీ నేను మీకోసం రాలేదయ్యా. నేను ఎవరి కోసం వచ్చానంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అంటే అర్థం ఏంటంటే పాపముతో ఉన్న వారి నిమిత్తమే నేను ఈ లోకానికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు పాపములో ఉన్నవారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారండి? మానవ రూపం అంటే శరీరము ధరించుకుని శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఎంత హీనంగా శాస్త్రులు పరిశీలు వాళ్ళని ఎగతాళి చేసుకుంటూ సనుక్కుంటూ ఆ చెప్పిన మాటకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్క మాటతో వాళ్ళు నోరు కట్టేశారు. ఏమంటున్నారంటే, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యం అక్కర్లేదు. వాస్తవానికి
మనకి వైద్యం ఎప్పుడు అవసరం అవుతుందండి? అనారోగ్యం ఉన్నప్పుడే మనం ఎవరిని కన్సల్ట్ అవుతాం? డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. ఎందుకు? నాకు ఈ సమస్య ఉంది, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, దీనివల్ల నేను బాధపడుతున్నాను, దీనివల్ల నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను, దీనివల్ల నాకు మనశ్శాంతి ఉండట్లేదు, దీనివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యని చెప్తాను. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఆ సమస్య ఏంటో పరిశీలించి దాని గురించి ఆలోచన చేసి దానికి ఏ మెడిసిన్ ఇవ్వాలో అనేది అతను నిర్ణయించుకుని మనకి సంబంధించిన ఆ వ్యాధి నిమిత్తము దానికి సంబంధించిన ఒక మెడిసిన్ రాసి ఇవ్వడం జరిగింది. అప్పుడు దాన్ని మనం క్రమంగా వాడితే ఆ సమస్య ఏంటన్నది మనలో నుంచి ఏమవుతుంది? సమస్య తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట. అవునా కదా? ఇక్కడ చెప్తున్న మాట రోగము గలవారికి అంటే అర్థం ఏంటంటే ఈ శరీర సంబంధమైన రోగం కంట మరి పెద్ద రోగం ఉంది. ఏంటది? ఈ శరీర సంబంధమైన రోగం కన్నా ఇంకా పెద్ద రోగం ఉంది. ఏ రోగం అది? పాపం అనే రోగం. పాపం అనే రోగం అండి. ఇప్పుడు ఆ పాపం వల్ల ఏమైపోతున్నారు మనుషులు? నశించిపోతున్నారు. ఇప్పుడు ఈ శరీరానికి సరైన వైద్యం అందకపోతే, సరైన ట్రీట్మెంట్ అందకపోతే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏమైపోతాం మనం? బట్టలు కలిసిపోతాం. అవునా కదా? ఇంకంతే కదా. వైద్యం కూడా పనిచేయనప్పుడు మనిషి ఇంకా బ్రతకడం కష్టం కదా. ఇక్కడ భౌతిక సంబంధమైన ఈ మరణం అంటే ఇలాగ ఈ రోగం అనేది బాధపడుతున్నాం. ఈ రోగంతో మనం ఏమైపోతాం? ఈ దేహాన్ని మట్టికి విడిచిపెడతాం. కానీ ఆత్మ సంబంధమైన రోగం అనేది అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది తీయటానికి? అది మన వల్ల సాధ్యమేది కాదు. అంటే ఇక్కడ నువ్వు శరీరాన్ని కోల్పోతున్నావు, ప్లస్ శరీరంలోంచి వెడలిపోయే ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇప్పుడు దేవుని యొద్దకు వెళ్ళాలంటే దేవుని ఉన్న స్థానం ఎటువంటిదండి? యెషయా గ్రంథంలో 6 అధ్యాయంలో చెప్తాడు, ప్రకటన గ్రంథంలో 5 అధ్యాయంలో కూడా చెప్తాడు. ఏమంటాడంటే 4 అధ్యాయంలో కూడా చెప్తాడు ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల మధ్య ఏమవుతాడంట? స్తుతింపబడుతున్నాడంట, కొనియాడబడుతున్నాడంటే దేవుని ఉన్న స్థలం ఎటువంటిదండి? పరిశుద్ధమైన వాతావరణం. అటువంటి పరిశుద్ధ వాతావరణంలోనికి పాపంతో నిండిన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళే అవకాశం ఉంటుందా? అవకాశం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని వద్ద కాకపోతే, దేవుని వద్దకు వెళ్ళకపోతే వీళ్ళు వెళ్ళే స్థితి ఏంటి? నశించిపోయే స్థితి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు? నశించిపోయే పరిస్థితులు ఉన్నారని మనకు అర్థమవుతుంది. అవునా కదా? అందుకనే రోగము గల వారికే కానీ, అంటే నశించిపోతున్న వారికే కానీ, ఆరోగ్యం గల వారికి ఏమక్కర్లేదంట? వైద్యం అక్కర్లేదు. ఇప్పుడు వైద్యుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేనికి వైద్యుడు? శరీర సంబంధమైన దానికి వైద్యుడు కాదండి. ఆయన ఆత్మ సంబంధమైన రోగానికి ఏదైతే రోగం వచ్చిందో లేదా పాపం వచ్చిందో ఆ పాపంలో నుంచి విమోచించడానికి, ఆ పాపంలో నుంచి తప్పించడానికి, ఏ పాపము చేత అయితే దేవుని యొద్దకి వెళ్ళలేని పరిస్థితి వచ్చిందో ఆ స్థితిగతుల నుంచి తప్పించి దేవునితో సమాధాన పరచడానికి, దేవునితో ఉండటానికి, ఆ రోగంతో ఉన్న ఆ వ్యక్తిని విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి లోకానికి రావడం జరిగిందన్నమాట. అవునా కదా? అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇందాక మనం జక్కయ్య సందర్భంలో చూస్తాం కదా, లూకా సువార్త 19 అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని చెప్తాడండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ 32వ వచనంలో మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పును. ఇప్పుడు నీతిమంతులని ఇక్కడ ఎవరు అర్థమవుతారండి? నీతిమంతులు అంటే ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు. ఆనాడు దేవునికి లేకపోతే యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా యూదులందరూ కూడా ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా వాళ్ళు ఎంచుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళకి ఏమెంచుకుంటున్నారు? మేము నీతిమంతులను ఎంచుకుంటున్నారు. అయితే ఎవరు త్వరగా మారుతారు? నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని, నేను భక్తుడిని, నాకు ఏ అవసరం లేదని వారు మారుతారా? మారు. నేను పాపిని అని గ్రహించినప్పుడు ఆ పాపానికి నాకు వచ్చే శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షని తప్పించడానికి ఎవరైతే నా కోసమో మరి శరీరధారికి లోకానికి వచ్చారో ఆయన యందు విశ్వాసం ఉంచి మనసు మార్చుకున్నప్పుడు నాకు ఏం కలుగుతుందంట? పాపానికి విమోచన కలుగుతుందంట. చూడండి ఏమంటారంటే 32వ వచనం, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని.
అంటే మార్పు చెందేవారు ఎవరు సహజంగా అంటే తను తాను నేను పాపిని, నేను పొరపాటు చేశాను, నేను కొన్ని తప్పులు చేశాను, నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను దీన్ని మార్చుకోవాలి, దీన్ని సరి చేసుకోవాలి, దీన్ని సరిదిద్దుకోవాలి, నాకు మంచి అవకాశం అని చెప్పేసి ఏం చేస్తాడు ఆ వ్యక్తి? మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా లేదు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నిక్కసుగా అలా నుంచి నేను నీతిమంతుడు అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు మార్చడం కష్టం అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి తిని అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు అడగారు. అంటే ఇప్పుడు ఆ పాపిని పిలిచినప్పుడు మారు మనసుకి ఏం పొందాడండి? తగిన ప్రతిఫలం పొందాడు. అంటే ఆ పాపానికి విమోచించేది ఎవరు? పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన వైద్యుడు కదా. ఇప్పుడు ఆ రోగం అంటే ఏంటో ఆయన తెలుసు, ఆ రోగానికి ఏ మందు అవసరమో ఆయన తెలుసు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న వాడిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినట్టుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది. చూడండి సహోదరులు చదివినిపించిన వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే లోక సువార్త 15 అధ్యాయము, ఇక్కడ కూడా శాస్త్రులు పరిచర్ల యొక్క సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడండి, మీరు సువార్తలు చదువుతున్నప్పుడు లేక సువార్త ప్రయాణాలు జరుగుతున్నప్పుడు పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, ఇంకా మిగతా శిష్యులు కానీ ఎవరితో సమస్య ఎక్కువ ఉందంటే ఆనాడు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న యూదుల్లోంచి వచ్చిన కొంతమంది శాస్త్రులు, పరిచర్లు, సర్దుగోలు ఎవరైతే ఉన్నారో వారితో సమస్య ఎక్కువ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఎప్పుడు ఒకటే మాట, మేము నీతిమంతులము, మాకు దేవుడు ఎవరో తెలుసు, మాకు వాగ్దానం ఉంది, మాకు నిబంధన ఉంది, మా పితరుడు అబ్రహాము. ఇదే సిచ్యువేషన్లో ఉంటారండి ఎప్పుడు కూడా. వాళ్ళు ఏంటి, వాళ్ళ స్థితిగతులు అంటే వాళ్ళు ఆలోచించరు. ఆ అవకాశాన్ని కూడా కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అంటే యెరూషలేము వచ్చినప్పుడు యెరూషలేం ప్రజలను చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీళ్లు పెట్టుకునే సందర్భం ఉంది, దుఃఖపడే సందర్భం ఉంది. ఎందుకంటే తన ప్రభు తన యొద్దకు వచ్చినప్పుడు కూడా ఆయన్ని ఏం చేయలేదంట, గుర్తించలేదంటండి. మత్తయి సువార్తలో 24 అధ్యాయంలో మనం చూస్తామండి. గుర్తించలేని పరిస్థితి అండి. అంటే వాళ్ళు నాశనానికి వారే ఏమైపోయారు, ఉత్తరవదులైపోయారు. అంటే ఇంకా తప్పించడానికి ఆఖరికి దేవుడు కూడా ఇంకా అవకాశం ఇవ్వడండి. విషయాన్ని గమనించి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నప్పుడు అవకాశాన్ని మనం వినియోగించుకునే వారుగా మనం ఉండాలి తప్ప దాన్ని లెక్కలేని వారుగా మనం చూడకూడదండి. లెక్కలేనితనంగా చాలా మంది ఏం చేస్తారంటే, ఇది తప్పు నాయనా, ఇది చేయకూడదు, నువ్వు నశించిపోతావు, నువ్వు పాపం చేసావు, క్రీస్తుని అంగీకరించు, క్రీస్తు ద్వారా నీకు రక్షణ దొరుకుతుంది, క్రీస్తు ద్వారా నీకు నిత్యం దొరుకుతుంది, క్రీస్తులో ఉంటే నీ పాపానికి క్షమాపణ దొరుకుతుంది అని చెప్పమనుకోండి, కొందరు ఏం చేస్తారు, అసలే లెక్క చేయరు. నీ క్రీస్తు రక్తం మాకెలాగా పాపానికి క్షమాపణ దొరుకుతుంది అనే మాట అంటూ ఉంటారు అనమాట. ఎలా దొరుకుతుంది? జాగ్రత్తగా బైబిల్ని పరిశీలిస్తే, జాగ్రత్తగా చదివితే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయండి. తెలుసుకోవటము చాలా ప్రాముఖ్యమైన విషయాలు అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, ప్రజలైన వారు పాపం అనే రోగంతో ఉన్నారు. ఆ పాపం అనే రోగము కేవలం మనుషుల నుంచి తొలగింపబడితే కాదు, కేవలం ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు ద్వారానే ఆ పాపానికి, ఆ రోగానికి విముక్తి కలుగుతుంది. అవన్నీ కలగటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఎవరైతే పాపలు ఉన్నారో వాళ్ళందరూ విడిపించడానికి మొట్టమొదటిగా వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఏంటంటే మారు మనసు పొందాలి అనే విషయం తెలియజేయనమాట. అంతే కదా, మారు మనసు పొందుటకే పాపుల్నే పిలవనొచ్చి తిని అన్నాడు. దాంట్లో మారు మనసు పొందిన వారు ఏమయ్యారండి, పాపంలోంచి విమోచింపబడ్డారు, అనారోగ్యంతో ఆరోగ్యం పొందుకున్నారు. ఆరోగ్యం పొందుకోవడం అంటే దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడ్డారు. ఇప్పుడు నువ్వు నేను నీతిమంతులుగా ఎంచుకున్నాం అనుకోండి, నేను నీతిమంతుడిని, నేను మంచోడిని అనుకున్నాను అనుకోండి, అది మన ఏమవుతుంది, అజ్ఞానం అవుతుంది. నేను నీతిమంతుడైనా, నేను మంచోడైనా ఎవరు డిసైడ్ చేయాలి? ఎదుటిన్నవారు డిసైడ్ చేయాలి. అవునే కదా. నాకు నేను కరెక్ట్ అనుకుంటే కుదరదండి. నా గురించి ఎదుటి వ్యక్తి చెప్పేవాడు ఉండాలి. 15 అధ్యాయము లోక సువార్త. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను, పాపులను ఆయన బోధ వినుటకు
ఆయన దగ్గరకు వచ్చిచుండగా, మళ్ళీ మధ్యలో ఎవరు వచ్చారండి ఇప్పుడు? రెండవ వచనంలో పరిచర్యలను శాస్త్రులను అది చూసి, ఇతడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి, ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి పాపులు రావడం చూసి, ఆయన బోధ వినటానికి వచ్చిన వారిని చూసి ఏమంటారంటండి? పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని. మళ్ళీ ఇక్కడ ఏమన్నారు? ఇదే సందర్భం ఉంది. అంటే ఇప్పుడు ఒక పాపి దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులతో సహవాసం చేయటంటే వాళ్ళకి ఏం నచ్చట్లేదండి? అలా చేయటము నచ్చట్లేదు. మరి నచ్చిన వాళ్ళు అలా ఉన్నారు. అసలు ఎందుకు దాని కారణం ఏంటో తెలుసుకోవట్లేదు. ఏం మొదలెట్టారంట? సనుకోవడం మొదలు పెట్టారంట. 3వ వచనం, ఇటు దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తే ఏమంటారంటే, అందుకు ఆయన వారితో, ఎవరైతే ఇతర పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేర్చున్నారని అనుకుంటున్నారో వారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఒక ఉపమానం చెప్పడం మొదలు పెట్టారు. ఈ ఉపమానం చెప్పును, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? ఒక క్వశ్చన్. తప్పిపోయింది, వదిలిపెట్టేస్తావా? వదిలిపెట్టవు. ఎందుకంటే దాని యొక్క వాల్యూ ఏంటో నీకు తెలుసు. వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించడి, తప్పిపోయిన ఈ గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఎక్కడ సంతోషం కలుగుతుంది? పరలోకంలో మహా సంతోషం కలుగుతుంది. అవునా? పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 7వ వచనంలో మీరు ఒక మాట అబ్జర్వ్ చేయండి. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే ఇప్పుడు నీతిమంతులు అని చెప్పబడుతున్నారు విషయంలో సంతోషం ఉందా? లేదు. ఎందుకు? వాస్తవానికి వ్యక్తిగతంగా వాళ్ళ పాపులే. వాళ్ళు కూడా శరీరరీత్యా ఈ లోకంలో పాపంలో పడినవారు. వాళ్ళు కూడా పాపంలో పడిన వారు ఏమనుకుంటారండి? వాళ్ళు నీతిమంతులు అని అనుకుంటున్నారు. కానీ వారి వల్ల కలిగే సంతోషం కంటే, అంటే వాళ్ళ సంతోషం కలగదా? కలగదు. మరి ఎవరి విషయంలో సంతోషం కలుగుతుంది? ఒక్క పాపి మారినా పరలోకంలో సంతోషమే. అంటే ఒక్క పాపి అని చెప్తున్నామండి, లోకంలో అందరు పాపులే. ఎలాగంటే మనకు ముందుకెళ్తే తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఇప్పుడు గొర్రెలు ఎవరండి? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏంటంటే, మనమందరమును గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగును, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపును. ఎవరన్నా అతను? యేసుక్రీస్తు వారి గురించి ఈ 53వ అధ్యాయం గురించి చదువుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనం అందరం ఏమైపోయామండి? గొర్రెలు కాదండి, గొర్రెల వలె ఏమైపోయామంట? తప్పిపోతుంది. తర్వాత ఏమన్నాడు? ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు. అంటే ఇప్పుడు మన ఇష్టం వెళ్ళిన త్రోవలు ఏముంది? మంచి లేదు, పాపం ఉంది. అది మనకు కనిపించట్లేదు, అది మనం తెలియట్లేదు, అది మనం గుర్తించట్లేదు. గుర్తించిన ఆయన ఎవరండి? దేవునికి తెలుసు నువ్వు పాపం అని కాదన్నది. యేసుక్రీస్తు వరకు కూడా తెలుసు. కాబట్టి ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళ నిమిత్తము, వాళ్ళని విమోచించడం కొరకు, నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక కాపురగా ఈ లోకానికి రావడం జరిగింది. ఆ కాపురి ఏం ధరించి వచ్చాడండి? శరీరాన్ని ధరించి రావడం జరిగింది. గొర్రెలు కాపరిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీర ధరికి లోకానికి వచ్చి తప్పిపోతున్న మనం ఏం చేశాడంటే వెతకటానికి శరీరంతో ఈ లోకానికి రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఏమన్నాడు? లూకా సువార్త మనం చూసాం కదా 15వ అధ్యాయంలో. ఏంటంట?
లోక సువార్త 15 అధ్యాయంలో 7 వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. అవునా కదా? ఇక్కడ ఏం చేశాడు? అందుకు యేసు చెప్తున్న మాట ఏంటంటే, ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అది 99 వంటి అడవుల్లో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతకడా. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అలాగే వెతికారు. ఇప్పుడు కూడా వెతుకుతూనే ఉన్నారు. ఎలా వెతుకుతున్నారు? సువార్త ప్రకటన ద్వారా ఏమవుతుందండి? సువార్త ప్రకటన ద్వారా పాపుల్ని ఎక్కడ తీసుకెళ్తాకి? పరలోకం తీసుకెళ్తాకి, పరలోకం వైపు నడిపించడానికి, దేవుని కుమారులుగా చేయడానికి, నిత్య జీవనం అనుభవించడం కొరకు కుమారులు దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి సువార్త అనే కార్యక్రమం ద్వారా ఏం చేస్తున్నారండి? వెతుకుతూ ఉన్నారన్నమాట. అంటే సువార్త ఎందుకు ప్రకటింపబడుతుంది? పని పాట లేకుండా ప్రకటిస్తున్నారా సువార్త? అది ఈ లోకానికి సంబంధించింది కదండి, ఇది పరలోకానికి సంబంధించింది. అంటే మనందరికీ తెలుసు జీవితము ఏం కదంట, శాశ్వతము కాదని విషయం మనందరికీ తెలుసు. పొద్దున్న లేచిన కానీ మనం ఎవరో చెప్తాం. అవునా కదా? ఈ భూమి మీద బ్రతికుండేవాడు ఎవరు లేరు. కీర్తనలు అంటాడు కదా, మరణము రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటాడు. మరణం రుచి చూడక అంటే మరణం అందరూ రుచి చూస్తారా? అందరూ రుచి చూస్తారు. ఇక్కడ పేదవాడని లేదు, అలా ధనికుడని లేదు, నువ్వేదో కొంత హోదా ఉన్నవాడని లేదు, నువ్వేదో గుడిసెలో ఉన్నావు లేదు, అందరూ రుచి చూస్తారండి. ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉండరు అనమాట. కాబట్టి ఈ భూమిని విడిసే లోపు నువ్వు పాపివి, నేను పాపం చేసావు అని చెప్పి దేవుని యొక్కకు వచ్చి నీ పాపం ఒప్పుకుని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తులోనికి బాప్తిని పొందితే ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుందంట. అంటే ఒక వైద్యం దగ్గరికి రావడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఆరోగ్యం వస్తుంది. అలాగే ఆత్మ సంబంధమైన రక్షకుడైన యేసు యొద్దకు, అంటే వైద్యుడైన యేసు యొద్దకు రావడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? మనకే ఆరోగ్యం కలుగుతుంది. ఏ ఆరోగ్యం అది? ఆత్మీయ ఆరోగ్యం కలుగుతుంది అన్నమాట. ఆరోగ్యం ఏంటంట? పాపముల నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి లోకానికి వచ్చి ఆ పాపం నుంచి మనకి విమోచన కలిగించి పరలోకం తీసుకెళ్ళడానికి మనకు అవకాశము కలిగించాడు. మనం కూడా ఏమైపోంట, మనమందరమును గొర్రెల వలె త్రోవ త్రప్పపోతుమే, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనము తొలగిపోయామంట. మనం తొలగిపోయాం. నువ్వు నేనైతే గొర్రెలు తప్పిపోతే దొరకపోతే వదిలేద్దామేం కానీ కావలసిన వ్యక్తికి ఎవరైతే యజమాని ఉన్నాడో వాటి పట్ల ఎటువంటి బాధ్యత, యజమానుడు గొర్రెల పట్ల ఉండే ప్రేమ కానీ బాధ్యత కానీ ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాటిలో ఏదైనా ఒకటి తప్పిపోతే కంపల్సరీ దాని గురించి ఏం చేస్తాడండి? సత్యం చేస్తాడు. ఎక్కడ ఉందో ఏంటని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు అన్నమాట. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి శరీరధారికి లోకానికి రావడం జరిగిందనమాట. మరొక విషయము, అనేకుల కొరకు లేక అనేకులు విమోచన కొరకు క్రయధనముగా ఏం చేశాడంటే తన ప్రాణమును పెట్టాడు. ప్రాణం పెట్టాడా పెట్టలేదా? మీరు విన్నారా ఎక్కడైనా యేసుక్రీస్తు శిలువలో మరణించలేదు అని విన్నారా? వినలేదా? ఈరోజు కొందరు ప్రత్యేకంగా కొంతమంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారిని తక్కువ చేయాలని, లేకపోతే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏదైతే ఉందో ఆ బైబిల్ తక్కువ చేయాలని అనేకులు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఏమంటారంటే యేసుక్రీస్తు మరణించలేదు, యేసుక్రీస్తు బ్రతికుండగానే యేసుక్రీస్తు వారిని ఆరోహణం అయిపోవడం అని చెప్పేసి కొంతమంది ప్రకటన చేస్తున్నారు. మీరు విన్నారు లేదా? మరి వినలేదా? వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణం పోయిందా? ప్రాణం పోలేదా? ప్రాణం పోయింది. అలా ప్రాణమే పోకపోతే పౌలు గారు మాట అంటాడండి, ఒకవేళ యేసుక్రీస్తు నా కోసం మరణించకపోతే, ఆయన ద్వారా నాకు రక్షణ రాకపోతే నేను ఎంత ప్రయాసపడి నీ చేత ఎందుకు ఇంత నీళ్ళు తినాలనుకుంటున్నా అంటాడు. అవునా కదా? నాకు ఎందుకు ఇంత కష్టం? నేను మీకోసం ఇంత కష్టపడిన అవసరం ఉందా నాకు?
ఆయన మరణించకపోతే, ఆయన ద్వారా నాకు రక్షణ రాకపోతే మీకోసం మీ మధ్య నేను ఎందుకు నిందలు పడాలి అనే మాట అంటాడు పౌలు గారు. కానీ వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించకపోతే మానవాళికి ఏం లేదంట, రక్షణ లేదు. చూద్దాం మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేటుకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అనేకులకు అన్నాడు చూసారా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చింది. అంటే ప్రాణం ఇవ్వడానికి వచ్చాడండి. అంటే ప్రాణం ఇవ్వకపోతే ఏముండదంట, విమోచన ఉండదంట. విమోచన అంటే ఏంటి? మనం గడిచిన కొన్ని ప్రభు దినాల్లో విమోచన గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటాం మనం? బందీగా ఉన్నాడు అంటాం. జైల్లో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటాం? బందీగా ఉన్నాడు అనమాట. అంటే అతనికి ఏం లేదు. ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వస్తాడో ఆ వ్యక్తిని ఏమంటారు? విడిపింపబడ్డాడు. అంటే ఒక భాష చెప్పాలంటే విమోచింపబడ్డాడు. అవునా కదా? ఇప్పుడు మనుషులందరూ కూడా ఎక్కడున్నారు? జైలు అని పాపంలో ఉన్నారనమాట. ఓకే, జైలు అని పాపంలో ఉన్నారు. ఇప్పుడు జైలు అని పాపంలో ఉన్న వారికి వాళ్ళకి ఏం చెల్లించాలి? కాయధనం. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు బయటికి రావాలంటే ఎలా వస్తారండి? ఇప్పుడు కోర్టులో కేసులు వేసినా కానీ ఆ కోర్టు లాయర్కి కానీ ఎట్లా కానీ ఏం పెట్టాలి? డబ్బు అనేది పెట్టాలి. అవునా కదా? ఇప్పుడు ఏ కేసు అయినా కానీ కంపల్సరీ లాయర్కి డబ్బు అనేది పెట్టాలి. ఆ డబ్బు ఏం చేస్తుంది? న్యాయం కోసం పోరాడటానికి, అంటే వాళ్ళ అవసరాలు తీరాలి కదండి. అవునా కదా? ఇప్పుడు పెట్టుబడి ఎందుకు పెడతారు? పెట్టుబడి పెడతారు నా వ్యక్తిని ఊరినే బయటకు తీసుకురారు కదా. ఇప్పుడు అతను నిర్దోషి అయినా కానీ అతని పక్షాన వాదించాలి. కోర్టుకి వెళ్ళాడంటే కంపల్సరీ వాదించాలి. తను తానేంటి ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేయాలంటే అతని పక్షాన లాయర్ ఏం చేయాలి? అది నిజమా కాదని చెప్పేసి అన్ని పరిశీలించేసి అతని కోసం అతని పక్షాన నిలబడి వాదించాలి. అవునా కదా? ఆ నిలబడి వాదించిన తర్వాత ఆ వ్యక్తి అవుతాడు, ఓకే నీ వాదన కరెక్టే అని చెప్పేసి ఆ వ్యక్తిని ఏం చేస్తారు? విడుదల చేస్తారు, అంటే విమోచిస్తారు అనమాట. అలాగే బందీలుగా ఉన్న మన విషయంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రయధనముగా అది ఎటువంటిదంటండి? చూడండి, ఎటువంటిదంట? తన ప్రాణం. క్రయధనం ఏంటండి? తన ప్రాణం. అంటే మన అందరూ కూడా పాపం నుంచి విడిపించడానికి తన ప్రాణాన్నే అర్పించేశాడు అనమాట ఆయన. ఆ ప్రాణం ఎటువంటిది? వెలకట్టలేనిది. ఇంతనే మనం వెలకట్టలేము అనమాట ప్రాణం. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనమండి. ఇది పస్కా దినాన వాళ్ళు కూడుకునే సందర్భం. అంటే పస్కా దినాన వాళ్ళు రొట్టు తీసుకుంటారు కదా, గొర్రెపిల్ల. ఆ రోజు ఇది నిర్గమకాండలో మనం చూస్తాం కదా. ఆ జరిగిన సందర్భానికి గుర్తుగా ఒక ఆచారంగా పండుగనే చేసుకుంటారు అన్నమాట. ఆ సందర్భంలో చెప్తున్న మాట ఇది, అలా కూడుకున్న సందర్భం చెప్తున్న మాట ఏంటంటే 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్నా. ఏంటి చిందింపబడుతుంది? ఆయన రక్తం. ఇప్పుడు ఆయన రక్తం చిందింపబడ్డది అనుకోండి. ఉదాహరణకి సహోదరుమని ఉన్నారు, మీకు బాగా తెలుసు. ఒంట్లో రక్తం ఉంటే మనిషి బ్రతుకుతాడా? ఒంట్లో రక్తం లేకపోతే మనిషి బ్రతుకుతాడా? రక్తం అంతా చిందింపబడిపోయింది అనుకోండి, మొత్తం రక్తం అంతా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి బతుకుతాడా? అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము అనంటే తన శరీరం ఉన్న రక్తం అంతా కూడా ఏమైపోయింది? చిందింపబడ్డది. అవును కదా? అంటే ఇప్పుడు చిందింపబడ్డదంటే ఆ వ్యక్తి ఇంకా అతనిలో ఏం లేనట్టే కదా, ఇంకా జీవం మొత్తం కోల్పోయినట్టే కదా, ఆ వ్యక్తి మరణించట్టే కదా, ఇంకా ఏం లేదు కదా. అంటే మనం బ్రతకడం కోసం ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని బలంగా పెట్టాడు అనమాట. తన ప్రాణము ఇచ్చేసాడు అనమాట. ఎందుకు ఇచ్చాడు? విమోచించడానికి, పాపములో నుంచి విమోచించడానికి, సాతాను యొక్క బంధకం నుంచి విమోచించడానికి, తన ప్రాణముని పెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరాన్ని
ధరించి రావడం జరిగింది అనమాట. చూడండి, క్రీస్తు యొక్క ప్రేమ ఎటువంటిదో. ఏంటంటే, నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని చెప్పాడు అనమాట. నిబంధన రక్తము అంటే క్రీస్తు ద్వారా దేవునితో మరి జరిగింది, నిబంధన జరుగుతుంది అనమాట. ఇప్పుడు నిబంధన రక్తం ఎలా జరిగిందండి? నిబంధన ఎలా జరిగింది? మొట్టమొదట పాత నిబంధనల కాలంలో నిబంధన ఎలా జరిగింది? కొత్త నిబంధనల కాలంలో నిబంధన ఎలా జరిగింది? దేవునితోటి, ప్రజలతోటి, దేవునికి ప్రజలకి నిబంధన ఎలా జరిగిందండి? పాత నిబంధనలు ఏమో మేకలేకులు, గొర్రెలేకులు ద్వారా, రక్తము ద్వారా దేవుని ఇశ్రాయేలు ప్రజలకనే దేవునికి నిబంధన జరిగింది. అవునే కదా? కొత్త నిబంధనకు వచ్చేటికి ప్రజలందరి నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా నిబంధన జరిగింది అనమాట. ఆ నిబంధనలేమో ఒక్కరికి మాత్రమే, అంటే ఒక వర్గానికి మాత్రమే అవకాశం ఉండేది. అంటే దాంట్లో కూడా కొంతమంది రావడానికి అవకాశం కల్పించాడు. ఈ కొత్త నిబంధనలో అవకాశం ఎవరికి ఉంది? ప్రపంచం అందరికి ఉందన్నమాట. అంటే అందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారంట? తన రక్తాన్ని చిందించారనమాట. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించలేదు అని చెప్తున్న వారు మరి ఈ వాక్యాలు మరి చూస్తున్నారు లేదు మనకు తెలియదు. క్రీస్తు ప్రభు మరణించలేదంట సిలువలో, ఆయన సజీవిగానే ఎత్తబడ్డాడంట. చూడండి, అసలే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించకపోతే శాసనము చెల్లదంట. అవునే కదా? చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15 నుంచి 15, 16, 17 వచ్చినారు. ఈ హేతువు చేత జాగ్రత్తగా ఈ విషయం మీరు గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించరా లేదా అని ఈ వచనాలు మనం చెప్పేస్తాయి. మనం హెబ్రీ పత్రిక గురించి అనేక మార్లు చదువుకున్నాం, చూసాం, విన్నాం కూడా. హెబ్రీ గ్రంథకర్త అంటే పాత నిబంధన సంబంధించిన విషయాలన్నీ కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి హెబ్రీ పత్రిక రాస్తూ యూదులైన వారు అంటే హెబ్రీలైన వారు క్రీస్తులోనికి వచ్చిన వారు గురించి, మళ్ళీ తిరిగి క్రీస్తులోంచి తొలగిపోతున్న వారి గురించి చెప్పబడుతున్న మాటలన్నమాట. ఓకే, ఏమన్నాడంటే 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణమును పొందినందున. ఒకటి, ఇప్పుడు ఎవరు విమోచింపబడాలి? ఎవరు విమోచింపబడాలండి? పాత నిబంధనలో ఉన్నవారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కేవలం మనకే కాదండి. అవునా కదా? క్రీస్తు యొక్క మరణము, ఆయన మరణం ద్వారా విమోచనము ముందున్న వారి గురించి జరిగింది, తర్వాత వచ్చిన వారి గురించి జరిగింది, తర్వాత రాబోతున్న వారి గురించి కూడా జరిగింది అన్నమాట. చూడండి, 15 వచ్చిన ఏమన్నాడంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో, మొదటి నిబంధన అండి, పాత నిబంధన కాలంలో గురించి చెప్తున్నాడు అనమాట. కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలగటకై, అక్కడ కూడా ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది అనమాట. విమోచన కలగటకై ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము. ఇప్పుడు అందరికి ఏ పిలుపు అంటే ఇది? స్వాస్థ్యము. ఏ స్వాస్థ్యం అది? పరలోక సంబంధం స్వాస్థ్యము పొందటానికి ఆయన క్రొత్త నిబంధనకు ఏమైనాడంటే మధ్యవర్తి ఉన్నాడు. 16వ వచనం, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తన యొక్క రక్తాన్ని చిందించకపోతే, పాత నిబంధన ఉన్న కాలంలో ఉన్న వారు కూడా విమోచన లేదు, ఆ తర్వాత వచ్చిన వారు కూడా విమోచన లేదు. ఓకే, ఎలా చెప్తున్నాడు అంటే 16వ వచనం చెప్తున్నాడు, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము అవశ్యము. అంటే ఏం చేయాలి? ఏంటంటే ఖచ్చితంగా జరగాలన్నమాట. ఏంటి? మరణం అనేది ఖచ్చితంగా జరగాలి. 17వ వచనం, సారీ, ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే, ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. అంటే దానివల్ల ఏం లేదు. ఇప్పుడు మరణ శాసనం వల్ల ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. మరణ శాసనం వాడు ఒకవేళ మరణించలేదనుకోండి,
మరణ శాసనం ఎవరైతే రాశారో ఆ వ్యక్తి మరణించలేదు అనుకోండి, ఏం కలగట్లేదంట? విమోచన కలగట్లేదంట. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా అందరికి విమోచన వచ్చిందా, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించుకోకుండా మనకి విమోచన వచ్చిందా? అంటే మరణించని విమోచన వచ్చింది అనమాట. మరి కొందరు ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు వారు శిలువలో మరణించలేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకులు 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 విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టేశాడు, తన రక్తం చిందించాడు. ఓకే, ఇది పాత నిబంధన వాళ్ళకి వర్తింపచేశాడు, అలాగే ఆ తర్వాత వచ్చిన వారు కూడా వర్తింపచేశాడు. ఓకే, అంటే ఇప్పుడు ఆ మెడిసిన్, ఇప్పుడు నేను అనే ఈ మెడిసిన్ ఏమైంది? నేను అనే ఈ మెడిసిన్ ఏమైంది? ముందున్న వారికి ఉపయోగపడ్డది, తర్వాత ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుంది. అవును కదా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకులు అనేకుల యొక్క విమోచన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి మనలాంటి శరీరాన్ని ధరించి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు ఈ భూమి మీద బతికి 3.5 సంవత్సరాలు దేవుని నిమిత్తము పరిచర్య చేసి నశించిపోతున్న వారి గురించి అనేకమైన సంఘటనలు, అనేకమైన విషయాలు దేవుని గురించిన బోధ చేసి అనేకులు దేవుని వైపు తిప్పినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన శిష్యులు కూడా తిప్పారండి. ఆ శిష్యులు అనుసరించిన శిష్యులు కూడా దేవుని వైపు తిప్పారండి. నేటికి కూడా దేవుని వైపు నడిపించడానికి అనేకులు సువార్థికులు కూడా ప్రయాసపడతారు అన్నమాట. ఎందుకంటే అందరూ ఎటువంటి పరిస్థితులు ఉన్నారంట? నశించిపోయే పరిస్థితులు ఉన్నారు. అందుకని ఏమంటాడంటే, నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ఇంకా విమోచించడానికి క్రయధనముగా, అంటే వాల్యుబుల్ చేసిన క్రయధనం ఏదైతుందో తన యొక్క రక్తము ఏం చేశాడంట? చిందించాడు, అర్పించాడు, ఇచ్చేసాడు. అంతే. ఆ రక్తం ద్వారా మనకి ఏం కలిగింది? న్యాయం జరిగింది. ఆ న్యాయం వల్ల ఏం కలిగిందంటే అందరికి కూడా విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు మన పక్షాన్ని ఏమయ్యాడైనా ఒక న్యాయాధిపతిగా నిలబడ్డాడు. ఆయన చిందించేసాడు రక్తం. ఆ వెల చెల్లించేసాడు అనమాట. ఆ వెల ఎటువంటిదండి? అమూల్యమును, నిష్కలంకమైంది, నిర్దోషమైంది అని రాయబడం. అవును కదా? పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ మాట ఉంటుంది, 1:19. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి ఎందుకు వచ్చాడు? 1, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి. 2, నశించడాన్ని వెతికి రక్షించడానికి. 3, అనేకుల యొక్క విమోచించడానికి క్రయధనగా తన ప్రాణం పెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా రావడం జరిగిందనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావడం వల్ల మనకి ఆత్మ సంబంధమైన ప్రయోజనం కలిగింది తప్ప భౌతిక సంబంధమైన ప్రయోజనాల గురించి కానే కాదు. ఎందుకంటే మన ఈ భూమి మీద శాశ్వతం కాదు. పేతురు గారు మాట్లాడాడండి, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక మీరు భయము భక్తి కలిగి జీవించండి అనమాట. అవును కదా? ఎందుకు? మనం ఎవరో యాత్రికులు ఏం చేస్తారు? వాళ్ళకి స్థిరత్వం అంటే ఏముండదు. పరదేశులు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎక్కడి నుంచో వచ్చిన వారు మన యొక్క స్థిరత్వం ఉంటుందంటే కుదరదు. దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకనే ఈ భూమి మీద మాకేం లేదు, స్థిరత్వం లేదన్నమాట. స్థిరత్వం కలిగినప్పుడు ఒక్కడో లేడని చెప్పేసి మన మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో 15వ వచనంలో మాట్లాడండి. ఓకే, అందరూ కూడా అస్థిరులు అంటాడు అనమాట. భూమి మీద ఒక్కడును స్థిరుడుగా లేడు, అందరూ అస్థిరులు అంటాడు అనమాట. ఆ భూనివాస జీవితము అస్థిరం అంటాడు అనమాట. అస్థిరమైన జీవితం అంటే ఇది శాశ్వతంగా ఉండేది కాదు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపు మనమేంటో మన గురించి మనం ఆలోచించుకుని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం ఫాలో అవుతే మనకి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది, విమోచింపబడతాము, పాపానికి క్షమాపణ కలుగుతుంది. అవునా కదా? దేవునితో సమాధానం కలుగుతుంది కదా. ఇప్పుడు దేవునికి ఎవరి గురించి సంతోషం ఉందండి? 99 మంది నీతిమంతుల గురించి సంతోషం ఉందా? లేకపోతే ఒక పాపి విషయం సంతోషం ఉందా? ఆ సంతోషం కానీ ఈ సంతోషం ఎక్కండి. అంటే నిజంగా మార్పు వచ్చినప్పుడు దేవుడు చాలాసార్లు చేస్తాడు. ఇప్పుడు మనం ఎందుకన్నా మన పిల్లల విషయంలో మన పిల్లలు ఇష్టానుసారంగా ఉన్నారనుకోండి, మాకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఆ పిల్లలు మంచిగా ఉండి వాళ్ళు మంచి మనసు మార్చుకుని మనం చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకున్నారు అనుకోండి, మనకేమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. అవునా కదా? రెండింటికి తేడా ఉన్నా లేదా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని యొక్క పిల్లల్ని
తన మార్గం నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. అంతే తప్ప మన రోగాలు, లేకపోతే మన సమస్యలు, లేకపోతే మన అక్కర్ల నిమిత్తము ఇవన్నీ పరిష్కరించడానికి రాలేదు. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చాడు. తిరిగి మళ్ళీ తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుడిపార్శ్వం నుండి ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. అంటే దేవుడు తన కుమారునికి ఏమి ఇచ్చాడంట? సర్వాధికారము ఇచ్చేసాడు. ఇప్పుడు కుమారుని ద్వారా ఏం కలిగింది? పరిపాలన కలిగింది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, మనమే కాదు, అటువంటి పరిస్థితుల్లో చాలా మంది, మనం అందరం అటువంటి పరిస్థితులు వచ్చిన వారమే. అవునే కదా? మనమేంటో, మన పరిస్థితులు ఏంటో మనం గుర్తించే కాబట్టి క్రీస్తు యొద్దకు వచ్చి మనసు మార్చుకుని పాప క్షమాపణ నిమిత్తం ఏం చేసామండి? మనం బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజం తీసుకుని క్రీస్తు శరీరం సంఘంలోనికి మనం చేర్చబడ్డాం. మీరే వచ్చేసారా లేకపోతే చేర్చుకున్నాడా? చేర్చుకున్నాడు ఆయన. అంటే ఆయన ఇష్టం చెప్పిన మనం నెరవేర్చాం కనుక, ఆయన యొక్క మార్గంలోనికి మనం వచ్చాం కనుక, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం కనుక, ఆయన చెప్పింది మనం చేసాం కనుక తన యొద్దకి చేర్చుకున్నాం అనమాట. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారందరూ ఎవరి పిల్లలండి? దేవునికి పిల్లలు అన్నమాట. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. నీ అంతటా నువ్వు దేవుని పిల్లలు కాలేదు. మనంతటా మనం ఏదో మంచి చేసామని, ఏదో మంచి క్రియలు చేసామని మన దేవునికి పిల్లలు కాలేదు. కేవలం క్రీస్తుని బట్టే మన దేవునికి పిల్లలు. ఎంత ఏం చేసి దేనికంటే ఆయన ద్వారా మనకి విమోచన కలిగించాడు, రక్షణ కలిగించాడు, పాపానికి క్షమాపణ కలిగించాడు. ఆయన మరణించడం ద్వారా మనకేం కలిగిందంట? పాపానికి క్షమాపణ కలిగింది, ఆయన రక్తం చెందించడం ద్వారా. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి ఎందుకు వచ్చారో అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆయనకు వచ్చిన ఉద్దేశం ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంతే తప్ప మన స్వార్థం కోసం మనం క్రీస్తుని కానీ దేవుని కానీ అవమానపరిచే విధంగా మనం ఉండకూడదు. ఓకే, మనము ఈ భూలోకంలో మనము ఈ శరీరంతో ఉన్నాం. ఈ శరీరంతో దేవుని కొరకు మనం ఎంతవరకు ఏ పని చేయాలో ఆ పని మనం కూడా చేసేవారు ఉండాలన్నమాట. ఎందుకంటే మనకంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారే వెళ్ళిపోయారు. ఈ భూమి మీద ఆయన ఏం చేసేసుకున్నాడైనా లేడైనా. మరి మనం ఎంత? దేవుని కుమారుడు ఆయన యేసుక్రీస్తు వారే వెళ్ళిపోయాడైనా. మరి మనం ఎంత? మనం ఉంటామా? మనం ఉండమండి. ఓకే, మరి చెప్పబడుతున్న విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసి, చాలామంది మీకు గడిచిన దినంలో చెప్పినట్టుగా మన అక్కర్ల గురించి, మన అవసరం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాలేదు. కానీ మనం ఒక రోగం దొరుకుతుంది. ఏంటో రోగం? పాపం అనే రోగం. ఆ పాప రోగం అనే ఆ రోగం నుండి విమోచించి ఆరోగ్యవంతులుగా చేసి దేవుని యొద్దకు చేర్చిన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఓకే, మరి శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు చేసుకుంటూ మాట్లాడుతున్నాను. అందరికీ వందనాలు.